మీ సిస్టమ్‌ని సెక్యూర్‌గా పెట్టుకోవడానికి. అంటే మీ పర్టిక్యులర్ సిస్టమ్‌ని సెక్యూరిటీ పెంచుకోవడానికి, ఆ సిస్టమ్‌ని సెక్యూర్డ్‌గా ఉంచుకోవడానికి లినస్ లినిస్ అనే ఒక టూల్ ఉంది. సో, లినిస్ అనే టూల్ మనం చెక్ చేద్దాం. సో, ఈ టూల్ యూజ్ చేస్తే మీ సిస్టమ్ సెక్యూరిటీ ఎలా ఎంత బాగుంది, సిస్టమ్‌లో సెక్యూరిటీ కరెక్ట్‌గా నడుస్తుందా లేదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్‌ని ఈ టూల్ మీకు ఇస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టమ్‌లో సెక్యూరిటీ ఎంతవరకు పర్ఫెక్ట్‌గా ఉంది, ఇలాంటి ఆహ్, అండ్ ఫైర్‌వాల్ డిఫెక్ట్స్ ఏమున్నాయి, అండ్ ప్లసెస్, మైనసెస్ ఏంటి, మీ సిస్టమ్‌లో వల్నరబిలిటీస్ ఏమున్నాయి, ఇలా మొత్తం అంతా మీకు స్కాన్ చేసినప్పుడు చూపిస్తుందనమాట. ఎవ్రీథింగ్ ఇన్ యువర్ సిస్టమ్. మీ సిస్టమ్‌లో ప్రతి పార్ట్, ప్రతి పోర్ట్‌ని స్కాన్ చేస్తుంది. అండ్ దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఒక రిపోర్ట్ ఇస్తుంది. సో, మీరు అక్కడ మీరు పర్టికులర్ యాక్షన్స్ తీసుకొని మీ సిస్టమ్‌ని మీరు సెక్యూర్‌గా పెట్టుకోవచ్చు. అండ్ మీ సిస్టమ్ పర్ఫెక్ట్‌గా రన్ అవ్వడానికి, అండ్ అటాకర్స్ ద్వారా అటాక్ అవ్వకుండా సిస్టమ్ పర్ఫెక్ట్‌గా సెక్యూర్డ్‌గా ఉండడానికి ఆహ్, ఈ ఏ మీరు ట్రై చేయొచ్చు. ఇందులో ఏమేమి హాట్‌స్పాట్స్ ఉన్నాయి మీ సిస్టమ్‌లో, డిఫెక్ట్స్ ఏమున్నాయి, అండ్ వల్నరబిలిటీస్, మాల్‌వేర్ థ్రెట్స్ ఏమున్నాయి, ఇవన్నీ మీకు చూపిస్తుందనమాట. సో, మీరు ఇది యూజ్ చేయాలంటే లినిస్ అని టైప్ చేయండి. లినిస్ పక్కన గిట్‌హబ్. సో, మీకు సిస్కో ఫైల్ లినిస్ అని వస్తుంది. సో, ఇది గిట్‌హబ్ టూల్ ఇది. సో, దీన్ని మీరు గిట్‌హబ్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ జస్ట్ కాపీ దిస్. ఈ గి ఈ లింక్‌ని కాపీ చేసుకోండి. టెర్మినల్ ఓపెన్ చేసి టెర్మినల్‌లో సుడో గిట్ క్లోన్ ఈ లింక్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. సో, పాస్వర్డ్. సో, అది డౌన్లోడ్ అవుతుంది. 24% అయింది. సో, ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఐల్ టెల్ యూ ద నెక్స్ట్ కమాండ్. సో, ఇది మీ సిస్టమ్‌లో ఉన్న వల్నరబిలిటీస్ మొత్తం చెక్ చేసి చెప్తుందనమాట. సో, వెరీ యూస్ఫుల్. అంటే మ్యాక్సిమం మీకు ఇది ఆన్‌లైన్ కంటెంట్ దొరకకపోవచ్చు మ్యాక్సిమం. సో, మీరు పర్టికులర్‌గా సెర్చ్ చేసి దొరుకుతుంది. మోస్ట్ పాపులర్ కూడా అంత పాపులర్ కాదని అని అనుకుంటున్నాను. సో, యూ షుడ్ ఎంజాయ్ దిస్. సో, ఇట్ గాట్ డౌన్లోడెడ్. సో, ఎల్ఎస్ టైప్ చేయండి. ఎల్ఎస్ టైప్ చేసినప్పుడు మీకు ఇక్కడ లినిస్ కనిపించింది చూడండి. ఇక్కడ లినిస్ ఆల్రెడీ డౌన్లోడ్ అయింది. సో, జస్ట్ గెట్ ఇన్ టు దట్. సో, ఇందులో మీకు కొన్ని ఫైల్స్ ఉన్నాయి. సో, వాట్ వీ గోనా యూజ్ ఇస్ డాట్ లినిస్ audit system, enter. So, we entered into the Linux audit system. It will scan every kind of um, thing in your system. So, ఇది మనం విల్ మ్యాక్సిమైజ్ ది స్క్రీన్. సో, మీకు ఆర్ ఎల్స్ జూమ్ ఇట్. సో, మీరు చూస్తే మనం ఫస్ట్ నుంచి వద్దాం. సో, ఫ్రమ్ ద బిగినింగ్ విల్ కమ్. సో, Linux 3.0.3, Linux comes with absolutely no warranty. This is a free software. ఇది ఓపెన్ వర్షన్ ఇది. సో, ఇనిషియలైజింగ్ ప్రోగ్రామ్ తర్వాత నాన్ ప్రివిలైజ్డ్ స్కాన్ మోడ్. సో, ఇక్కడ చూస్తే నోట్స్లో చూస్తే సమ్ టెస్ట్ విల్ బి స్కిప్డ్ యాజ్ ది రిక్వైర్డ్ రూట్ పర్మిషన్స్. సో, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సిస్టమ్ రూట్ చేసేయండి. రూట్ ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో, హౌ టు గెట్ రూట్. సో, ఇక్కడ మీరు నోట్స్ చూస్తే సమ్ టెస్ట్ విల్ బి స్కిప్డ్ అని వచ్చింది బికాజ్ యాజ్ ద రిక్వైర్ రూట్ పర్మిషన్స్. సో, రూట్ పర్మిషన్స్ ఉంటే కానీ అది రన్ అవ్వదు. సో, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టెస్ట్ చేసే ముందు రూట్ చేయండి సిస్టమ్ని. ఆల్రెడీ రూట్ ఎలా చేయాలనేది నేను ఛానల్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసి మీకు అర్థమవుతుంది. అంటే రూట్ చేసిన తర్వాత హౌ టు రూట్ ద సిస్టమ్ అండ్ ప్యారెట్ థీమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలని ఒక కంప్లీట్ వీడియో చేశాను. సో, ఆ వీడియో చూస్తే మీకు రూట్ చేయాలో తెలుస్తుంది. అండ్ ఆర్ మీరు డైరెక్ట్గా రూట్లో bash.rc ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లోకి వెళ్ళి టు ద బాటమ్ లాస్ట్ లైన్కి వచ్చేసి ఇంకా కిందకి వచ్చేసి ఇంకా ఏ లైన్లో ఫ్రెష్ లైన్ తీసుకొని సూడో అని అక్కడ రాసి సూడో అండ్ స్పేస్ సు అని రాసి సూపర్ యూజర్ అనమాట. ఫైల్ సేవ్ చేసేయండి. ఫైల్ సేవ్ చేసేస్తే మీకు నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్ మళ్ళీ టెర్మినల్ ఓపెన్ చేస్తే మీకు రూట్ ఓపెన్ అవుతుంది. సో, యూ రూటెడ్ దట్. సో, సమ్ టెస్ట్ సైలెంట్గా ఫెయిల్ అయిపోతే సో,
different results వస్తాయి. సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. సో ఎక్సెప్షన్ ఫౌండ్ ఉంది. సో యూ గాట్ అన్ ఎక్సెప్షన్ హియర్. ఇది నా సిస్టమ్, నేను ఇప్పుడున్న సిస్టమ్ని స్కాన్ చేస్తుంది కాబట్టి ఇందులో వల్నరబిలిటీస్ ఏమేమో నన్ను చెప్తుంది అనమాట. ఓకే ఫైన్, వీ డోంట్ నీడ్ దిస్, కమ్ డౌన్. సో ఇది ప్రోగ్రామ్ వెర్షన్ చెప్తుంది 3.0.0. ఇది లినిస్ ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్, సిస్టమ్ నేమ్ డెబియన్ కరెక్టే, అండ్ ఖాళీ రోలింగ్ కరెక్టే, 5.0.0 కర్నల్ వర్షన్ కరెక్టే, x86 ఖాళీ హోస్ట్ నేమ్. So profiles and we'll got some information like plugins have more extensive tests and may take several minutes to complete, and boot services. So ఇందులో checking presence scrub to found, checking for password protection none. సో నెక్స్ట్ నెట్వర్క్ మేనేజర్ సర్వీస్ ఎక్స్పోజ్ అయ్యిందని చెప్తుంది, అండ్ కలర్డ్ సర్వీస్ ఎక్స్పోజ్ అయ్యిందని చెప్తుంది. సో క్రోన్ సర్వీస్ అన్సేఫ్, ఎమర్జెన్సీ సర్వీస్ అన్సేఫ్. నేను ఆల్రెడీ ఇది నేను ఫ్రెష్, ఇది నా ఫ్రెష్ ఖాళీ లినక్స్ ఇది. సో ఓన్లీ వీడియో చేయడం కోసం నేను తీసుకున్నాను కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ దీస్ థింగ్స్. అండ్ నా ఎవరైనా నన్ను యాక్చువల్గా ట్రై చేయకండి, ఎందుకంటే ఒకవేళ ఎవరైనా నా సిస్టమ్ మీద సిస్టంలో పెనట్రేట్ అవ్వాలనుకుంటే అవ్వదు, ఎందుకంటే ఇప్పటివరకు నేను ఐపీ చూపించలేదు, ఇది వేరే ఐపీ. సో నథింగ్ టు డూ విత్ దట్. సో ఇందులో అన్సేఫ్ థింగ్స్ అని చూపిస్తుంది. సో ఇవన్నీ అన్సేఫ్ అనమాట. అంటే ఇవన్నీ నా సిస్టంలో ఇవన్నీ థ్రెడ్స్ ఉన్నాయి నా సిస్టంలో, ఇవన్నీ అన్సేఫ్ ప్లేస్లో ఉన్నాయి. అండ్ స్మార్ట్ మౌంట్ టూల్స్ అయితే సో ఆర్టీకే డీమన్ సర్వీస్ అయితే ఇట్ ఈస్ ఇన్ మీడియం పొజిషన్. సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ నాట్ సో సేఫ్ అండ్ నాట్ సో ప్రొటెక్టెడ్. అండ్ సో ఇది సమ్ ఇన్ఫర్మేషన్. అండ్ కర్నల్ అన్ని ఓపెన్లో ఉన్నాయి, అండ్ కొన్ని కనిపించలేదు, కొన్ని దొరకలేదు. చెకింగ్ లినక్స్ కర్నల్ కాన్ఫిగరేషన్ ఫైల్ గాట్ ఇట్, డిఫాల్ట్ ఐఓ కర్నల్ షెడ్యూల్ ఆర్ నాట్ ఫౌండ్. ఇలా సిస్టంలో ఉన్న డిఫెక్ట్స్ ఏంటి, ప్లసెస్ ఏంటి, మైనస్ ఏంటి, అవన్నీ చూపిస్తుంది అనమాట. అండ్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్. సో మీ సిస్టమ్ మీరు ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ అర్థమైపోతుంది హౌ ఇట్ వర్క్స్ అనేది. అండ్ ఆఫ్టర్ దట్ ఫైల్ సిస్టమ్స్, యూఎస్బి డివైసెస్, చెకింగ్ యూఎస్బి స్టోరేజ్ డ్రైవర్ నాట్ డిసేబుల్డ్, చెకింగ్ యూఎస్బి డివైస్ authorization enabled, storage not disabled, ports and packages, networking, insecure services, insecure అనమాట. అండ్ చాలా ఉన్నాయి. పర్మిషన్స్ ఆఫ్ హోమ్ డైరెక్టరీస్, అంటే నేను రూట్ చేశాను కదా, సో ఇది చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే ఆల్రెడీ నేను సిస్టమ్ని రూట్ చేశాను కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ మీ సమ్ వార్నింగ్. అండ్ ఇందులో ఏం ఎనేబుల్ ఉన్నాయి, ఏం డిసేబుల్ ఉన్నాయి. అండ్ కంపోనెంట్స్, మాల్వేర్ స్కానర్ లేదు, ఫైర్ వాల్ వెరిఫైడ్, అండ్ బూట్ స్కిప్ టెస్ట్ డ్యూ టు నాన్ ప్రివిలైజ్డ్ మోడ్. సో రూట్ చేయలేదు కాబట్టి నాకు ఇవి స్కాన్ చేయడానికి దానికి అవ్వట్లేదు అని చెప్తుంది. సో గైస్ ఇది కంప్లీట్ టూల్ గురించి. సో ఈ విధంగా ఈ టూల్ నా సిస్టమ్ ఆల్మోస్ట్ స్కాన్ చేసింది సిస్టమ్. బికాజ్ ఆఫ్టర్ దట్ రూట్ ప్రివిలేజెస్ లేవు కాబట్టి, ఐ మీన్ దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ రూటెడ్ సిస్టమ్ కాబట్టి ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేయలేదు అని నేను అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ స్కాన్డ్. సో నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో నా సిస్టంలో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఓకే, ప్లసెస్ ఏంటి, మైనసెస్ ఏంటి, సిస్టమ్ ఎలా రన్ అవుతుంది, అండ్ మాల్వేర్స్ ఏమేమైనా డిటెక్ట్ అయ్యా, వెరిఫై అయినాయా లేదా, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చిందనమాట. సో గెస్ మీరు కూడా ట్రై చేయండి మీ సిస్టమ్స్లో హౌ టు యూస్ దీస్ థింగ్స్. అండ్ మీ సిస్టంలో ఉన్న మాల్వేర్స్ ఏమున్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి థ్రెడ్స్ ఉన్నాయి, మీ సిస్టమ్స్లో మాల్వేర్స్ ఏమున్నాయి, ఏమేమి థ్రెడ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ హాట్స్పాట్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో యూ కెన్ మేక్ యువర్ సిస్టమ్ మోర్ సెక్యూర్డ్, మీ సిస్టమ్ని సెక్యూర్గా పెట్టుకోవచ్చు. సో గైస్ ఇది లినిస్ టూల్.
సో బోనస్ సెక్షన్లో ఫస్ట్ టూల్ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. సో మీరు కూడా ట్రై చేయండి. దీనికి పెద్ద ఎర్రర్స్ ఏం రావట్లేదు. జస్ట్ గిట్ క్లోన్ చేసి లినక్స్లోకి రీడైరెక్ట్ అయిన తర్వాత /linux ఆడిట్ సిస్టమ్ అని టైప్ చేయండి. ఆడిట్ సిస్టమ్ అని టైప్ చేసి మీ సిస్టమ్ మొత్తం స్కాన్ చేసి మీకు ఏమైనా మాల్వేర్స్ అండ్ థ్రెడ్స్ ఉంటే అది మీకు ఇంటిమేట్ చేస్తుంది. సో యూ కెన్ మేక్ యూర్ సిస్టమ్ సెక్యూర్.